మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, ఆయనతో పాటు మిగిలిన వాళ్ళందరూ ప్రవేశిస్తారు. యమునా నదికి పుష్కరాలు వస్తాయి. యమునకు ఒక ప్రశస్తి ఉంది. అసలు యమున యొక్క విశేషం తెలుసుకుంటే చాలు, యమున అనుగ్రహించేస్తుంది. అందుకే మహానుభావుడు శంకరాచార్యుల వారు యమునాష్టకము అని యమునా నది మీద అష్టకం చేశారు. గంగాష్టకం అని గంగ మీద చేశారు, యమునాష్టకం అని యమున మీద అష్టకమే చేశారు ఆయన. అంత గొప్ప నదీ స్వరూపం యమున. యమునకి ఒక లక్షణం ఉంటుంది. యమున యందు సంకల్ప సహిత స్నానం చేసి కాళీయమర్దనం లాంటి ఘట్టాన్ని కానీ ఒకసారి చదివినా మననం చేసిన మనస్సులోని విషయాన్ని విడిచేస్తుంది. మనస్సుకి శుద్ధిని ప్రసాదిస్తుంది యమున. అందుకే నదులను గౌరవించడం, నదులను పూజించడం ఒక్క సనాతన ధర్మమునకే చెల్లింది.